హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ హ్యాపీ భోగి శుభాకాంక్షలు. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ఇన్ అడ్వాన్స్. ఇప్పుడైతే ప్రజెంటు మార్నింగ్ 5:30 అయింది, భోగి అనమాట ఈరోజు. అలాగే మేమిద్దరం రెడీ అయ్యి అలాగైతే కిందకి వెళ్దాం. భోగి మంటలు స్నానాలన్నీ అయిపోయి భోగి మంటలు ఎక్కడెక్కడ వేసారు మొత్తం కూడా అలాగా కవర్ చేసుకుని అలాగ వాక్ చేసుకుని అలాగ వస్తాం. ఓకేనా, చిన్న వ్లాగ్ చూడండి, బాగుంటుంది. 5:34 అయితే అయింది, వెళ్దాం ఇప్పుడు కిందకి. చూద్దాం, మొత్తం అయితే ఇప్పుడు ప్రజెంట్ చీకటి ఉంది. వెళ్దాం, చూద్దాం ఎక్కడెక్కడ ఏమి వేసినారు మట్లు. ఇంకా అక్కడైతే చాలా పెద్ద మంట అయితే వేశారు. వెళ్దాం. ఇంకా మన ఈ సరౌండింగ్స్ అంతా కూడా ఇప్పటికే చిన్న పొగ వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి, భోగి మంటలు మన వీధి కింద అనమాట. అలాగే ఇక్కడ కూడా ఒక భోగి మంట వేశారు. ఇక్కడ వెళ్దాం పదండి. చూడండి చక్కగా ఎంత నీట్గా ఉందో. ఫ్రెండ్స్ అలాగే మన ఇది టిఎస్ పాయింట్ దగ్గర ఇక్కడ కూడా మొత్తం చాలా బాగా అయితే భోగి చేస్తున్నారు. చూడండి వెనక్రా. ఫ్రెండ్స్ ప్రతి ఒక్క దగ్గర అయితే భోగి మంటలు పెట్టారు. చూద్దాం, ఇంకా వెళ్దాం. మన వీధి బ్యాక్ సైడ్ కింద సైడ్ చూసారు కదా, అలాగే రోడ్డు పైన, అలాగే మన టీఎస్సీ పాయింట్ దగ్గర ఇంకొన్నాయి బోల్డ్ అన్నీ. వెళ్దాం. ఇలాగే మా బ్యాక్ సైడ్ వీధిలో విఎస్టీ స్కూల్ టీఎస్సీ పాయింట్ దగ్గర అక్కడ ఆ వీధి అనమాట. ఇది పెద్ద అసలు 5:30 దాంట్లో ఇంత చల్లని కదా. చూడండి రోడ్లు మొత్తం కూడా ఖాళీగా ఉన్నాయి. జనాలు లెగ్స్ అయితే ఉన్నారు, లైట్స్ అవన్నీ వెలుగున్నాయి, కానీ రోడ్ల పైకి అయితే ఎవరు రాలేదు. అక్కడక్కడ ఒక్కొక్క షాప్ అయితే ఓపెన్లో ఉంది, అక్కడక్కడ ఒక్కొక్కరు అయితే కనిపిస్తున్నారు. భోగి చూడాలంటే మన పల్లి అంటే అదే పల్లెటూరుల సైడు, ఊర్ల సైడ్ అయితే చాలా బాగుంటుంది. అక్కడ కొబ్బరి చెట్లు, కొబ్బరి కర్రలు, అలాగే ఈత కర్రలు అలాగ పడుంటాయి కదా కొన్ని, అవి కొట్టేసి మొత్తం అయితే తీసుకొచ్చి చక్కగా అయితే మంటలు పెడతారు. దాంట్లోనే వేడి నీరు కూడా చేసుకుంటారు, అలాగే పూజలు చేసుకుంటారు. అలాగే ఇక్కడ చూడండి చంద్రుడు ఈ పొగ వల్ల ఎంత చక్కగా ఎంత బాగా కనిపిస్తున్నారు. టీఐసీ పాయింట్ జంక్షన్ ఆరిలోవా పొగ అయితే అలాగలా పెరుగుతుంది. చూడండి లైట్లో కనిపిస్తుంది. మన హౌస్ కిందే మన మెయిన్ రోడ్డు, అక్కడైతే ఈ టిఫిన్ షాపు, అక్కడే మంట వేసారు. ఆ పక్కనే చెర్రీ బేకరీ షాప్ అనేసి ఉంటుంది. చాలా మంచి క్వాలిటీగా అయితే వాళ్ళు ఇస్తారనమాట ఏదైనా ఐటమ్స్. అవును బావా, ఇప్పుడు అగ్గి మంట చుట్టూరు వెనకెట్టేసి ఎందుకు నిలబెడతారు? అది బ్యాక్ సైడ్ అంటే ఫ్రంట్ ఎక్కువ అగ్గి మంట ఉంటుంది కాబట్టి, ఫ్రంట్ ఎక్కువ వేడి అంటే హీట్ కదా. చూసా అక్కడ వేడి ఇక్కడ వరకు వస్తుంది, దానికోసమే బ్యాక్ సైడ్. వెంతురు కూడా చాలా డేంజర్గా ఉంది, చాలా పెద్ద మంట. అలాగే ఫ్రంట్ మొఖాలకి అట్లా తగులుతుంది కాబట్టి బ్యాక్ సైడ్ తిరిగిసి ఉంటారు, అంటే బీపీ కాలు ఇవన్నీ కూడా మొత్తం తగలాలని అక్కడ. అలాగా మన ఊర్ల సైడ్ అయితే చాలా బాగుంటుంది కదా. ఊర్ల సైడ్ అంటే నాకు తెలిసినట్టు మా గొప్పలు ఉంది కదా, పెద్ద కర్ర తెస్తారు, అంటే చెట్టుది, కొబ్బరి చెట్టుదే, తాటి చెట్టు, మామూలుదా ఏదైనా చెట్టు తెచ్చి మార్నింగ్ వేసిస్తారు. అది ఈవినింగ్ వరకు కాలుతుంది. ఈవినింగ్ వరకు కాలుతుందా? మనం ఏదైనా సంక్రాంతి చూడాలంటే ఇటు సైడ్ మనకి సిటీల సైడ్ ఏమి అంతగా హడావిడి ఉండదు. అయితే ఈరోజు మద్దిలపాలెం ఆంధ్ర యూనివర్సిటీలో పెద్ద సంక్రాంతి పండుగ పెద్ద ఇచ్చేసారు అనమాట. అదే ఇన్స్టాగ్రామ్ లో వస్తుంది, అది వెళ్దాం, అది కూడా చూద్దాం. టైం రావడం భోగికి మార్నింగ్ 4కి లెగిసి స్నానం చేసి, అంటే ఇంట్లో స్నానం చేసా, ఇంట్లో ఎప్పుడు ఉండేదాన్ని, కానీ
ఇలా నేను ఎప్పుడు చూడని అడిగిరాలి, ఇదే ఫస్ట్ టైం. మ్మ్. కానీ అంటే చాలా ఎప్పుడు బాగున్నాయి. ఎప్పుడు నేను ఒక్కడనే కదా వచ్చేవాడిని, నువ్వు ఎప్పుడు వచ్చేదాన్ని కాదు. అలాగే ఫ్రెండ్స్, ఇదో మనం ఇక్కడైతే రోడ్డు మీద అయితే కూర్చొని చూసారు కదా, ఇది రోడ్ అన్నమాట. ఇక్కడ ఒక బేకరీ ఉంది, ఆ బేకరీ దగ్గరే కూర్చున్నాము. అక్కడ చూడండి ఆ అగ్గి మంట ఎంతురు చూడండి, బిల్డింగ్ మొత్తం కూడా ఎంత చక్కగా అయితే కనిపిస్తుంది. అలాగే మీద నా చంద్రుడు, ఈ లైట్ వాళ్ళు కనిపించలేదు, చాలా వరకు అయితే పొగలాగా ఉంది రోడ్డు మీద. చాలా బాగుంది అట్మాస్ఫియర్ అయితే. మేమైతే స్నానాలు గిన్నాలు చేసుకొని ఇక్కడైతే కూర్చున్న రోడ్డు మీద, ఆ కాంతి అయితే ఇక్కడ వరకు వస్తుంది అనమాట. ఇదే చూడండి ఇక్కడ మన చెర్రీ బైట్ బేకరీ అండ్ స్వీట్స్. ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మన అపార్ట్మెంట్ డాబా పైకి అయితే వెళ్దాం, అక్కడ చూద్దాం పైనుండి ఎలా కనిపిస్తుందో. మొత్తం అయితే పొగ, రకరకాల పొగ అయితే కనిపిస్తుంది అన్ని దగ్గరలో. ఎందుకంటే కొన్ని దగ్గర టైర్లు కూడా కాలుస్తారు, బ్లాక్ కలర్లో ఇది స్మోక్ అయితే వస్తుంది. చాలా డేంజరస్. అలా కాకుండా చక్కగా కర్రలు తెచ్చుకొని కొంచెం కెరోసిన్ అయినా డీజిల్ అయినా వేసి కాలిస్తే చక్కగా అయితే మండుతుంది. టైర్లు అయితే కాల్చకండి, చాలా డేంజర్. అలాగే ఇప్పుడు చైనా మాంజా వల్ల కైట్స్ ఎగరేస్తారు కదా సంక్రాంతి టైంలో, చైనా మాంజా వల్ల చాలా వరకు అయితే డేంజరస్గా ఉంటుంది. ఇప్పుడు చాలా ఇన్సిడెంట్స్ అయితే మనం చూస్తున్నాం మన ఆల్ ఓవర్ ఇండియా. కొంచెం జాగ్రత్తగా ఉండండి డ్రైవింగ్ చేసేటప్పుడు. ఫ్రెండ్స్, వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ భోగి. అందరూ చక్కగా భోగి పండుగ చేసుకోండి. అలాగే మకర సంక్రాంతి రేపు, అలాగే కనుమ, మొక్కనుమ, హ్యాపీగా పండుగ చేసుకోండి ఫ్యామిలీస్తో కలిసి. ఇప్పుడైతే కరెక్ట్గా 6 అవుతుంది చూడండి. అలాగే జనాలు అయితే మనకు కనిపిస్తారు. ఇక్కడ మన్నపురం గోల్డ్ లోన్, అలాగే ఆపోజిట్లో ఐఏఎఫ్ఎల్, ఏటీఎం, ఎస్బీఐ. సరౌండింగ్ చూస్తూ పొగ అయితే ఇలగాలేదు. ఇప్పుడు మీకు చూపిస్తాను పొగ మొత్తం కూడా ఎలా ఉందో చూడండి. బాయ్, ఫస్ట్ టైం కదా. ఫుల్ పొగ, అంటే మంచు ప్లస్ పొగ అన్నమాట. అంటే స్మోగ్ అంటారు. ఇటు సైడ్ చూడు, ఏం కనిపించట్లే. స్మోక్ ప్లస్ ఫాగ్ అంటే స్మోగ్ అంటారు ఇట్లకి. మన భోగి మంటలకి మొత్తం ఈ పొగ అలాగే మంచు కలిసి చూడండి ఎంత చక్కగా ఎంత బాగుంది. మన ఆర్లో ఇల్లు చుట్టూరు కూడా ఏడు కనిపించట్లే. మొత్తం కొండలే. కొండలు మీకు చూపిస్తాను పదండి. మన బిల్డింగ్ బ్యాక్ సైడ్, ఈ కొండ బ్యాక్ సైడ్ కంబాల్ కొండ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అయితే ఉంది. నోటి నుండి అయితే పొగలు వస్తున్నాయి అనమాట ఈరోజు. ఇప్పుడు అసలే ఈ ఆర్ల వాళ్ళు నోటి నుండి ఈ పొగ అయితే రావడం చూడలేదు నేను, ఇది ఫస్ట్ టైం. చూడండి అక్కడ మనకు అలా కొండ కనిపిస్తుంది కదా, ఇది తోటకూర అది కొండ అనమాట. మన అదే స్ట్రైట్గా చూసుకుంటే మనం ఇదే స్ట్రైట్గా మనకి కైలాసగిరి కొండ అయితే ఉంటుంది. ఇటువైపు చూసుకుంటే మనకి ఇది రవీంద్ర నగర్, ఆదర్శ్ నగర్ అనమాట అటు సైడ్. అలాగే ఈ పెద్ద కొండ చూస్తున్నారు కదా, ఈ కొండ అలాగే 11 కిలోమీటర్లు అలాగే వెళ్ళిపోవాల. రామకృష్ణపురము, సెంట్రల్ జైలు, అడివరము అలాగే స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి సింహాచలం వచ్చేస్తుంది. ఎంత బాగుంది చూడండి, మొత్తం పొగతో పిట్లు కాకులు ఇప్పుడే అన్నీ లెగుస్తున్నాయి అనమాట. ఫ్రెండ్స్, అలాగే ఈ బిల్డింగ్ పైనుండి చూసుకుంటే అక్కడ ఖాళీ ప్లేస్ ఉంది. అక్కడ చూడండి భోగి మంట ఎంత పెద్దగా వేసారు. మన బిల్డింగ్ ఎదురుగా వీధి చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. మొత్తం కూడా లైన్గా భోగి మంటలు అయితే వేశారు. ఫ్రెండ్స్, వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ భోగి. అందరూ చక్కగా సంబరంగా చేసుకోండి. ఊర్లకు వెళ్ళండి, చాలా జాగ్రత్తగా వెళ్ళండి. కనుమ, ముక్కనుమ, సంక్రాంతి అన్ని చక్కగా చేసుకోండి. అదే మన పతంగులు ఉంటాయి కదా, కైట్స్ ఎగరేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఎగరేయండి. చైనా మంజాతో కొంచెం దూరంగానే ఉండండి. ఓకేనా? డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ, బాయ్.